హలో గాయ్స్! ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే పీతల ఇగురు చేసేసుకుందామా? ఫస్ట్ అయితే పీతలకి కాళ్ళని సెపరేట్ చేసేసి పసుపు, ఉప్పేసి క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా క్లీన్ చేసిన పీతలకి కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసి కొంచెం మంచిగా కలిపి పక్కన పెట్టుకొని ఒక మిక్సీ జార్‌లో ధనియాలు, జీలకర్ర, ఆనియన్ ముక్కలు ఇంకా తెల్లగడ్డ కూడా వేసుకొని మిక్సీ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని దీనికి కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్. ఇంకా మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఆనియన్ మసాలా 3, 4 పచ్చిమిర్చి కూడా వేసుకొని కొంచెం ఫ్రై అవుతున్న టైంలోనే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని కొంచెం ఫ్రై అవ్వాలి. ఇంకా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇంకో పక్క మిక్సీ జార్‌లో టమాటా ముక్కలు కూడా వేసుకొని పేస్ట్ చేసేసుకొని ఈ ఆనియన్ మసాలా కూడా అది కూడా వేసేసి మంచిగా ఫ్రై అవ్వాలి ఈ 2. ఆ తర్వాత కొంచెం ఉప్పు, కారం కూడా వేసుకున్నాను. తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న పీతలు కూడా ఇందులో వేసేసుకోవాలి. ముందుగా కలిపి పెట్టుకున్న దాంట్లో నేను కొంచెం తక్కువ కలుపుకున్నాను సాల్ట్, కారం అందుకే మళ్ళీ వేసేసుకున్నాను. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ యాడ్ చేయాల్సిన పని లేదు. ఇంకా మూత పెట్టేసి అందులో ఉడకనిచ్చాలి. ఇంత లోపల మనం గరం మసాలాకి కొంచెం యాలకులు, పట్టా చెక్క, లవంగ కూడా పొడి చేసి పక్కన పెట్టుకుని ఈ కూర దగ్గరికి వచ్చిన తర్వాత అది యాడ్ చేసుకోవడమే. ఫైనల్ గా కొత్తిమీర యాడ్ చేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోయింది. గుమగుమలాడే పీతల ఈగురు ఎంత ఎమ్మీగా ఉంటుందో ఇంకా రైస్ లోకి ఇది కలుపుకొని తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. బై బై.